మే 3వ తారీఖు 23 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాశారు. నీట్ యూజీ 2026. కొంతమంది ఏళ్ల తరబడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ రాసిన తర్వాత అందరూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే బ్రేకింగ్ న్యూస్, ఎగ్జామ్ పేపర్ లీక్ అని. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ అఫీషియల్గా ఈ లీక్ని కన్ఫర్మ్ చేసి ఎగ్జామ్స్ని డిజాల్వ్ చేయడం జరిగింది అండ్ రీఎగ్జామినేషన్ తొందరలోనే అనౌన్స్ చేయాల్సి ఉంది. మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే 24లో జరిగిన లీక్ ప్యాటర్న్లోనే 26లో కూడా లీక్ జరిగింది అండ్ 45 అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఏ లీగల్ యాక్షన్ తీసుకోలేదు ఎవరి పట్ల ఇన్ 24 లీక్స్. వీ హోప్ that doesn't repeat in this scenario again and we shall punish the people who are responsible for this horrendous situation. The result of this mismanagement, 1,000+ crore for the re-examination to be conducted and a mental burden on the 23 lakh students who has to repeat the examination again, study it again and live through the situation once again. ఈ హారిఫిక్ మిస్మేనేజ్మెంట్కి కారణం ఏంటి, ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి కామెంట్లో మెన్షన్ చేయండి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చదవండి.